మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి జహీరాబాద్ పార్లమెంటు ఉండగా మరోది మెదక్ పార్లమెంటు ఉంది. ఇప్పటికే 6 గంటలతో ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలకి గేట్లు వేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి లోపలైతే ఈవీఎం ప్యాడ్లకు దానికి సంబంధించిన మొత్తం అయితే పటిష్ట బందోబస్తు నడుమ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవీఎంలను జహీరాబాద్కి సంబంధించిన ఈవీఎం ప్యాడ్లను ఇక్కడ స్థానికంగా కంది ప్రాంతంలో ఉన్న గీతం యూనివర్సిటీలోని పటిష్టంగా చేయబోతున్నారు. అదేవిధంగా ఇటు మెదక్ సంబంధించినటువంటి ఈవీఎం ప్యాడ్లను నర్సాపూర్ ప్రాంతంలోని బీవీఆర్ఐటీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలో పటిష్టంగా అక్కడ బందోబస్తు చేయబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మనకి అధికారికంగా పోలింగ్ శాతం వచ్చినట్లయితే మెదక్ చూసుకున్నట్లయితే 71.33% నమోదైనట్లు కూడా ప్రకటించారు. అదేవిధంగా జహీరాబాద్ చూసుకున్నట్లయితే 71.92% కూడా నమోదైన చెప్తున్నారు. ఇది 5 గంటల వరకు ఇచ్చిన అధికారికంగా సమాచారం. మరి 6 గంటలు మరి గంట పాటు ఉన్న అధ్యయనం బట్టి మరి చూసుకున్నట్లయితే ఇంకా శాతం కూడా పెరిగే అవకాశం కాదు కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తంగా ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో నారాయణఖేడ్లో చిన్న ఘటన మినహాయించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తీసుకెళ్లడానికి వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. పటిష్ట బందోబస్తు పోలీసు ఎస్కాట్ ముందు ఉంటుంది. అలాగే విధంగా ఈవీఎం ప్యాడ్లకు సంబంధించి వెనుక వాహనాల్లో వస్తాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. అనంతరం ఇక్కడ నుంచి అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మాత్రం క్యూ లైన్లో కొంతమంది నుంచి ఉన్నారు. అదే 6 గంటలకి లోపట పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళిన వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 6 గంటల లోపల మాత్రం ఉన్న వాళ్ళకే ఈ అవకాశం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తంగా ఈ ప్రక్రియ అయితే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మోహన్ షేతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.